సో శ్రీనివాస మంగాపురం ట్రైలర్ వచ్చింది, నిన్ననే వచ్చింది. కాకపోతే కొంచెం ఇంపార్టెంట్ పని వల్ల చూడలేకపోయాను అనమాట. సో చూసేద్దాం ఇప్పుడు. అండ్ జూలై 30th నాడు వస్తుంది సినిమా. స్పైడర్ మ్యాన్ రోజే ఎందుకు రావాలి అంటే 24th నాడు ఖచ్చితంగా కిరణ్ బవర్ గారి మూవీ వస్తుంది గ్యారంటీ. కాబట్టి స్టిల్ స్పైడర్ మ్యాన్ టైంకి ఇది రావాలని ఫీల్ ఏమో నాకైతే అట్లా అనిపించింది. మేబీ ఇది షుడ్ పోస్ట్పోన్ ఆర్ ప్రీపోన్, ఐ డోంట్ నో. సో యా, ట్రైలర్ అయితే చూసేద్దాం. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, ఎక్సైట్మెంట్ ఇలాంటిది ఏది లేదు. ట్రైలర్ షుడ్ సెల్. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందామండి. సో లెట్స్ వాచ్ శ్రీనివాస మంగాపురం ట్రైలర్. ఓకే, కత్తి. వాట్ ద హెల్, చంపేసిరా? ఇక్కడ నువ్వు కాదంటావేమోనన్న భయం కన్నా నాలో నేనే బాధపడటం హాయిగా ఉంది. ఓకే, నీతో పరిచయం అయినప్పటి నుంచి ఒక్కొక్క జ్ఞాపకం నా గుండెల్లో దాచుకొని నా ప్రేమను నాలోనే బంధించుకున్నా. నువ్వు నన్ను ప్రేమించినంత గొప్పగా నా గుండెల్లో నీ మీద ప్రేమ పుట్టట్లేదు శ్రీను. ప్రేమ పుట్టేది ఇక్కడ కాదు మంగ, ఇక్కడ. ఇక్కడ నువ్వు అంటే ప్రాణం కాబట్టే నువ్వు దూరం అవుతుంటే నా ప్రాణం పోతున్నట్టుంది. మంగ నాది. అవసరమైతే నీ కోసం తిరుపతి మొత్తాన్ని ఎదిరిస్తా గాని నిన్ను మాత్రం వదలను మంగ. ఓకే, దీంట్లోకి వీళ్ళు వచ్చారా? ఓకే, వై యామ్ ఐ గెట్టింగ్ RX-100 వైబ్స్? నా కొడకల్లారా, ఎప్పటికీ బళ్ళారి ఈ వెంకటప్పయ్య నాయుడిదే. బళ్ళారికి కింగ్ నేనే. ఓకే, బళ్ళారిలోనే జరుగుతుంది మరి తిరుపతి నాకు తెలియదు. నాయుడు మనిషి కాదు, నాకు తెలియదు అయ్యా. సావు. తిరుపతిలోని ప్రేమ కథ కంటే ఈ వెంకటప్పయ్య నాయుడు సృష్టించే రక్తపాతం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. ఓకే ఓకే, అర్థమైంది. హీరో తిరుపతి, హీరోయిన్ బళ్ళారి. ఓకే, జూలై 30th. నాకైతే మాత్రం పక్కా వాటి కాల్ ఇదే వస్తుంది బ్రో, ఏమంటారు, RX-100 కొడుతుంది చాలా. ఐ డోంట్ నో వై, ఐఎమ్ గెటింగ్ టూ మచ్ RX-100 వైబ్స్ అని నా ఫీలింగ్. ఏమో చూడండి, బేసిక్ అదే లవ్ స్టోరీ ఆర్ ఎల్స్ అట్లే ఉంటుంది, హీరోయిన్ మోసం చేస్తుంది అన్నట్లే. కానీ చూస్తే మాత్రం టోటల్ ఆబ్వియస్లీ మన దీని పేరేంటి, డైరెక్టర్ ఖచ్చితంగా RX-100 డైరెక్టరే, ఆబ్వియస్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ చూసే కొద్దీ నాకు కొంచెం ఈ RX-100 వైబే కొడుతుంది. బట్ ఏమో డిఫరెంట్ ఉండొచ్చేమో తెలియదు. కానీ దీంట్లో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ బేసిక్ అదే. ఒకప్పుడు హీరోలను ఇంట్రడ్యూస్ చేయడానికి, కొత్తగా డెబ్యూ హీరోలను ఇంట్రడ్యూస్ చేయడానికి చేసే పాయింట్ మీదనే సినిమాలు తీస్తున్నారు నా ఫీలింగ్ అన్నట్టు. అంటే లైక్ సేమ్ అదే లవ్ స్టోరీ ఉంటుంది, లవ్ స్టోరీ మధ్యలో ఒక ఈశ్వర్ ఇంకేదో సినిమా ఉంటే ఎట్లాంటి సినిమాలను ఇలానే స్టార్ట్ అవుతాయి. ఒక లవ్ స్టోరీ దాన్ని పెద్దలో అపోజ్ చేస్తూ ఉంటారు, కొన్ని కొన్ని అలానే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓకే ఓకే, చూద్దాం. నేను ఏవో సూపర్ అని చెప్పట్లేదు. అండ్ టోటల్ ఇది ఖచ్చితంగా చూడాలనే ఫీలింగ్ రాలేదు. ట్రైలర్ నాకు స్టార్ట్ అవ్వడం బాగా అనిపించింది. అంటే లైక్ హీరోయిన్కి ఏదో చనిపోయిందా, ఒకటి కాల్ ఇట్ కాల్చిందా, కాల్చేసారంట. లైక్ బుల్లెట్స్ చూపిస్తున్నారు కాబట్టి బుల్లెట్సా చూసుకుంటే నెత్తిగా కొట్టారు, నెత్తిగా ఏదో. సో ఎవరు చేసారు, ఏం చేసారు, దట్ ఇస్ అ క్వశ్చన్. సో మోహన్ బాబు గారు విలన్గా చేస్తున్నారు అనుకుంటున్నా, చూడాలి ఎట్లుంటుందో. బళ్ళారి తిరుపతి ఎంత డిస్టెన్స్ ఉంటుందో తెలియదు నాకు. సో ఒకసారి చెప్పండి కింద కామెంట్స్లో. సో దాన్ని బట్టి హీరోయిన్ బళ్ళారి అనుకుంటా, హీరో తిరుపతి. సో వాళ్ళిద్దరి మధ్యలో శ్రీనివాస మంగాపురం ఏమో
చూడాలి. నాకైతే మాత్రం సూపర్ అనిపించలేదు. లెట్స్ సి నా ఫీలింగ్ అది. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? జూలై 30th అయితే మాత్రం వెళ్తానో లేదు డౌటే బ్రో, ఎందుకంటే నేను ఆ రోజు స్పైడర్ మ్యాన్ 2 సార్లు వెళ్తాను, 2 సార్లు టికెట్ బుక్ చేసిన. ఏ టైం షో వెళ్తున్నా అండ్ 4:25 షో వెళ్తున్నా. మధ్యలో నాకు ఈ షో దొరికితే వెళ్తా, లేదంటే నెక్స్ట్ డే. సో అది పరిస్థితి. సో మీకేమనిపించింది కింద కామెంట్స్లో పెట్టండి. ట్రైలర్ అయితే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళిపోవాలనే ఫీలింగ్ అయితే నాకు తెలియదు, దట్ ఈస్ ఫర్ షూర్. సో మీకు అట్లా అనిపించిందా కింద కామెంట్స్లో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. 15,000 దాటిద్దాం, ఓకేనా? బై.